వెళ్దాం. నల్గొండలో మా ప్రతినిధి శ్రీనివాస్ మనకు అందుబాటులో ఉన్నారు. నల్గొండకు సంబంధించి పలు హోటళ్ల బేకరీలో ఫుడ్ ఇన్స్పెక్టర్లు తనిఖీలు చేశారు. నల్గొండకు సంబంధించి ఇక నాణ్యతా ప్రమాణాలు పాటించని షాపులపై యజమానులపై వారు నోటీసులు ఇచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. చర్యలు తీసుకున్నారు. పబ్లిక్ రద్దీగా ఉండే హోటల్స్పై ప్రత్యేకంగా దాడులు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అసలు అనుమానిత ఆహారపు శాంపిల్ సేకరించి ల్యాబ్కు పంపించారు ఫుడ్ ఇన్స్పెక్టర్లు. ఇక ఆహారం కల్తీ చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎవరైతే ఫుడ్ ఇన్స్పెక్టర్లు ప్రతిసారి దాడులు చేస్తూ ఉంటారో ఖచ్చితంగా ఏ హోటల్లో చేసినా దాదాపుగా ఫుడ్ కల్తీ అనేటటువంటి వార్త వినిపిస్తూ ఉంటుంది. సో చాలా ఎక్కువ మందికి ఫుడ్ ప్రియులు బయటకు వెళ్ళి తినేటువంటి పరిస్థితి ఉంటుంది. ఆహారపు కల్తీల్లో హైదరాబాద్ చాలా తీవ్రమైనటువంటి విషయాలు ఎదుర్కొంటుంది అని చెప్పినటువంటి పరిస్థితులు కూడా ఉన్నటువంటి పరిస్థితి. సో ఈ నేపథ్యంలో అక్కడ ఈరోజు జరిగినటువంటి తనిఖీకి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందిస్తారు శ్రీనివాస్ చెప్పండి. ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా చూసినట్లయితే ఓవరాల్ గా 12 నియోజకవర్గాలతో పాటు ఉమ్మడి నల్గొండ జిల్లా హెడ్ క్వార్టర్ లో ప్రధానంగా చూసినట్లయితే బేకరీస్ అయితేనేమి సంబంధించినటువంటి హోటల్స్ ఏదైతే బిర్యానీ సెంటర్ గా నెలకొంటున్నటువంటి పరిస్థితి, కొన్ని సెంటర్లోనైతే క్యాటరింగ్ గా చెప్తున్నటువంటి ఫుడ్ ఏదైతే ఇంజనీరింగ్ కాలేజెస్ ఏదైతే స్టూడెంట్స్ హోటల్స్ లో ఉన్నారో వారికి ప్రధానంగా చెప్పిన హోటల్ అయితే క్యాటరింగ్ లో మీద ఆధారపడి ఉంటుంది. పూర్తిగా వీళ్ళు కర్రీ పాయింట్స్ అయితేనేమి సంబంధించినటువంటి బిర్యానీ పాయింట్స్ లోని నాణ్యత లోపించి సంబంధిత అధికారులకు అనుమతి లేకుండానే వీరు ప్లాట్ఫారాల మీద పెట్టుకొని పూర్తి స్థాయిలో విక్రయిస్తున్నటువంటి పరిస్థితి. ఈ విషయాన్ని పదే ఫుడ్ ఇన్స్పెక్టర్ వారు ఫిర్యాదు చేసినా కూడా గత కొంతకాలంగా నత్తనడకన ఉన్నటువంటి పరిస్థితి. నల్గొండలో మాత్రం నిన్న జరిగినటువంటి దాడుల్లో పూర్తి స్థాయిలో బర్త్డే కేక్లకు సంబంధించి ఒక పర్సన్ తీసుకొని వెళ్తున్న క్రమంలోనే అక్కడ క్వాలిటీ లెస్ ఉండడంతో ఒకటిసారిగా క్వాలిటీ అధికారులకు దర్యాప్తు చేసినటువంటి పరిస్థితి. ఇదే విషయాన్ని పరిగణలోకి తీసుకున్నటువంటి ఫుడ్ ఇన్స్పెక్టర్లు పూర్తి స్థాయిలోని తమ సిబ్బందితో ఒకసారిగా నా బేకరీపై దాడి చేసడం జరిగింది. ఆ బేకరీలో నిల్వ ఉన్నటువంటి పదార్థాలను ఎప్పటికప్పుడు కొంత టైం మాత్రమే నిల్వ ఉంచాలి, కానీ మిగతా టైంలో కూడా వాళ్ళు నిల్వ ఉంచి ఆ వినియోగదారులను మోసం చేస్తున్నారనే ఫిర్యాదుతోనే వాళ్ళు చేయడం జరిగింది. ఈ దాడిలో ప్రధానంగా చూసినట్లయితే బేకరీస్ లో ప్రధానంగా విద్యార్థులు అయితేనేమి సంబంధించినటువంటి ట్రావెల్ చేస్తున్నటువంటి వారు మన ప్రధానంగా హోటల్ చూసినట్లయితే అంతే ఉంది. మన క్యాంటీన్ లో ఏదైతే బస్ స్టాప్ క్యాంటీన్ లోనైతేనేమి సినిమా థియేటర్లలో ప్రధానంగా చూసినట్టు బేకరీలు పెడుతూ ఉంటారు, కానీ ఆ పదార్థాలపై దోమలు ఈగలు ప్రధానంగా చూసిన క్రిమి కీటకాలు ఉన్నటువంటి పరిస్థితి. అయినా కూడా వాళ్ళు ఎలాంటి నీట్నెస్ కానీ సంబంధించినటువంటి నిబంధనలు కానీ పాటించట్లేరు. శానిటైజర్ ప్రధానంగా చూసినట్లయితే ప్రతి బేకరీలోని ప్రధానంగా రోజువారీగా సీసీ కెమెరాల ద్వారా శానిటైజేషన్ సంబంధించినటువంటి పెట్టాల్సి ఉండే, కానీ వీళ్ళు ఎలాంటి నిబంధనలు పాటించకుండా పూర్తి స్థాయిలో ఏదైతే స్టూడెంట్స్ ఈవినింగ్ ప్రాంతంలో వచ్చి తన ఫుడ్ తీసుకున్న క్రమంలో కూడా అక్కడ యాంటీబయాటిక్ సంబంధించినటువంటి వైరస్ తోటి చాలా మంది అనారోగ్యం గురైనటువంటి పరిస్థితి. బేకరీలో ప్రధానంగా చూసినట్లయితే కెమికల్ తో వాడినటువంటి బేకరీలో ఈ యొక్క డెకరేషన్ చేసుకున్నటువంటి బేకరీకి సంబంధించినటువంటి కెమికల్ పాయిజన్ గా మారి అనేక మందికి అనారోగ్య పాలైనటువంటి పరిస్థితి. వీరితో పాటు బిర్యానీ సెంటర్ ప్రధానంగా చూసుకున్నట్లయితే బిర్యానీ సెంటర్ నల్గొండలోని గతంలో వెంకటరమణ సంబంధించినటువంటి హోటల్లో బిర్యానీ సెంటర్ లో పెద్ద ఫుడ్ పాయిజన్ అయినటువంటి పరిస్థితి. దీనికి సంబంధించి ఒక్కసారి బిర్యానీ వేసుకొని ప్రధానంగా 4-5 రోజుల పాటు హీట్ బాక్స్ లో పెట్టి అది ప్రధానంగా వచ్చేటటువంటి ఎవరైతే సాయంత్రం పూట బిర్యానీకి వస్తున్నారో ఆర్డర్ తీసుకున్న వారు ప్యాక్ చేసి ఇస్తున్నటువంటి పరిస్థితి. వారు తిరిగి ప్యాక్ ఉప్పగానే దుర్వాసన సంబంధించినటువంటి కుళ్ళిపోయినటువంటి మటన్ తో వాళ్ళు ఇచ్చినటువంటి పరిస్థితి. ఈ పరిస్థితిని ఇలా కొనసాగకూడదని అనేక సార్లు ఎవరైతే ఫుడ్ ఇన్స్పెక్టర్స్ సంబంధించిన సూచనలు చేసినా ఎవరు బేఖాతరు చేస్తారు. ప్రధానంగా చూసినట్లయితే ప్లాట్ఫారాల మీద వాళ్ళు ఎవరైతే ఎక్కడి నుంచి వివిధ ప్రాంతాల నుంచి ప్రిపేర్ చేసుకొని రెడీమేడ్ గా ప్లాట్ఫారాల మీద ఉంచుతున్నారో అది ప్రమాదకరమైనటువంటి రుచికరమైన కనిపిస్తుంది తప్పితే ప్రమాదంగా ఉన్నటువంటి పరిస్థితి. ఇలాంటి విషయాలని పలు మార్లు జిల్లా కలెక్టర్ గాని సంబంధించినటువంటి అధికారులకు ఫిర్యాదు చేశారు. నామమాత్రంగా దర్యాప్తు చేస్తున్నారు, కానీ పూర్తి స్థాయిలో అక్కడి నుంచి వాళ్ళని ఎగ్జిట్ చేయకుండా అక్కడే మళ్ళీ తిరిగి హోటల్ కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి. ఇది ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి పరిస్థితి. ప్రధానంగా చూసినట్లయితే బర్త్డే కేక్లు సంబంధించినటువంటి ఏదైతే ఫెస్టివల్స్ సంబంధించినటువంటి ఉంటుందో వాళ్ళని అదే అదునుగా తుమ్ము చేసుకొని వాళ్ళకి సంబంధించినటువంటి మెటీరియల్ ఏదైతే కెమికల్ మోతాదులో వాడాలి, దానికి సంబంధించినటువంటి వివరాలు పూర్తిగా ఉన్నతాధికారికి పర్యవేక్షణలోనే ఉండాలి. దీనికి సంబంధించిన బేకరీ తయారు చేయాలనే నిబంధనలు ఉన్నాయి, కానీ నిబంధనలు ఎలాంటికి బేఖాతరు చేయకుండా వాళ్ళు పూర్తిగా నాణ్యత లోపించినటువంటి వస్తువులతోని పూర్తిగా వాళ్ళకు వినియోగదారులను మోసం చేస్తున్నటువంటి పరిస్థితి. అలాగే చూసినట్లయితే ఫ్రూట్ సంబంధించినటువంటి మార్కెట్ లో ప్రధానంగా చూసినట్లయితే గతంలో ప్రభుత్వాలు ఒక ఇన్స్ట్రక్షన్ కూడా ఇవ్వడం జరిగింది. పండ్లాన్ని సంబంధించినటువంటి మార్కెట్ లో పూర్తిగా గోడాంలో నిలువ ఉండడానికి ఏదైతే కెమికల్ వాడతారో అది వాడకూడదని నిషేధం కూడా జరిగింది. కానీ
సంబంధిత అధికారులు మాత్రం పూర్తిగా ఎప్పటికప్పుడు తనిఖీలు నిర్వహిస్తున్న క్రమంలో కూడా ఆ కెమికల్ సంబంధించినటువంటి స్ప్రేలు వాడుతున్నారు. దాని ద్వారా ఆ వినియోగదారుకు ఆ కెమికల్ తినడం వల్ల సంబంధించిన ఫ్రూట్స్ లో జ్యూస్ అయితేనేమి సంబంధించినటువంటి బనానా పండ్స్ అలాంటివి కూడా కెమికల్ ఎక్కువ ఉపయోగించడం వల్ల దానికి కులిపోయినటువంటి పరిస్థితి. ఆ పదార్థాలు తిన్నటువంటి వినియోగదారులకు ఒకసారిగానే డయాలసిస్ పేషెంట్లు అవుతున్నటువంటి పరిస్థితి. ఇది ఉమ్మడి నల్గొండ జిల్లాలోని ప్రధానంగా జరుగుతున్నటువంటి ప్రధాన కూడలిలో సంబంధించినటువంటి జరుగుతున్నటువంటి పరిస్థితి. ఎస్ ఈ ఎస్ పరిస్థితి శ్రీనివాస్, ప్రధానంగా చూసుకుంటే అంటే వరంగల్ వ్యాప్తంగా ఫుడ్ సేఫ్టీ అధికారులు ఎన్ని షాపుల్లో తనిఖీలు చేశారు? ప్రధానంగా ఏమైనా చర్యలు తీసుకున్న నేపథ్యంలో నోటీసులు ఇవ్వడం వరకే, లేకపోతే సీజ్ చేసినటువంటి పరిస్థితి ఉందా? లైసెన్సులు రద్దు చేసినటువంటి పరిస్థితి ఉందా? సో ఆ షాపులు ఎన్నేళ్ల నుంచి నిర్వహిస్తున్నారు అనేది ఏమైనా మనకు తెలుస్తూ ఉంది. ఎందుకంటే ఫుడ్ ఏదైతే ఉందో దానికి సంబంధించి కల్తీ అనేది చాలా తీవ్ర స్థాయిలో జరుగుతున్నటువంటి పరిస్థితి. ఫుడ్ సేఫ్టీ అధికారులు చాలా వరకు మన రాష్ట్రంలో తక్కువగా ఉన్నారు. సో తనిఖీలు అప్పుడప్పుడు జరుగుతున్న క్రమంలో ఖచ్చితంగా బయటపడుతున్నటువంటి ఘోరాలు చాలా వరకు కూడా ఉన్నటువంటి పరిస్థితి. మీరు చెప్పినటువంటి ప్రస్తావించిన విషయాలన్నీ కూడా. సో నిన్న జరిగినటువంటి తనిఖీల్లో ఎన్ని షాపుల్లో చేశారు, ఎన్ని షాపులు సీజ్ చేసినటువంటి పరిస్థితి ఉంది? ఓవరాల్ గా ఉమ్మడి నల్గొండ జిల్లా చూసుకున్నట్లయితే సూర్యాపేట, యాదాద్రి, నల్గొండ ఈ జిల్లా హెడ్ క్వార్టర్ లో ప్రధానంగా చూసినట్లయితే ఫుడ్ అధికారులు దాడులు చేస్తున్నారు. గత కొంతకాలంగా యాదాద్రి జిల్లాలో కూడా బిర్యానీలో జరి రావడం సంబంధించినటువంటి సమస్య పెద్ద ఎత్తున వినియోగదారులని ఒక భయాందోళనకు గురి చేసినటువంటి పరిస్థితి. అదే పరిస్థితి నల్గొండలో చూసినట్లయితే వెంకటరమణ బార్ లోని సంబంధించినటువంటి నల్గొండ సంబంధించిన బస్ స్టాప్ ఎదురుగా ఉన్నటువంటి హోటల్ ఉన్నదో అందులో